విశాఖ సమావేశం ఆంతర్యం ఏంటి? ఈ 1.5 year వచ్చింది అధికారంలోకి, ఏం చేసాము, నెక్స్ట్ ఏం చేయాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలి, గ్రౌండ్ లెవెల్ విలేజ్ నుంచి స్టేట్ లెవెల్ వరకు కూడా ఎలా బలోపేతం చేయాలన్న దాని మీద దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పుడు ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 ప్రాంతాల నాయకులతో సమావేశం అనగానే లాస్ట్ టైం మేము చేసిన దాంట్లో 8 చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. ప్రేమ్ కుమార్ గారికి 40,000 ఓట్స్ వచ్చాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మేము ఇచ్చింది సీట్లన్నీ కూడా. సో తెలంగాణలో జనసేన బలపడడం అంటే అటు బీజేపీ ఇటు టీడీపీ మైత్రి సంబంధాల మీద కూడా ఆధారపడి ఉందా? 3 స్టిక్స్ కలిస్తేనే బలం ఉంటుంది. ఒక స్టిక్ ఉంటే జనసేన స్టాండ్ ఏంటంటే ఏది నలుగురికి మంచి జరిగితే అదే జనసేన స్టాండ్ అండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక రాజకీయ పార్టీ జనసేన పార్టీ. ఎందుకు అంటే మిగతా పార్టీలలో డబ్బులు పెట్టాలి, సంపాదించుకోవాలి, ఇట్స్ అ బిజినెస్. కానీ రాజకీయంగా ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ కల్పించే పార్టీ జనసేన పార్టీ. ఈ రోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇచ్చింది కూడా కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారితో మీకు పర్సనల్ గా ఉన్న జర్నీ కానీ, పర్సనల్ గా ఉన్న అటాచ్మెంట్ కానీ ఎలాంటిది? ఒక లీడర్ గా ఎదగండి, నాతో పాటు 10 సంవత్సరాలు గట్టిగా ఉండండి, ఖచ్చితంగా నాకన్నా మంచి లీడర్ని తయారు చేస్తా అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. 10 ఏళ్ళు కష్టపడిన వాళ్ళకి ఎవరికి గౌరవం దక్కలేదు అని జనసేన నాయకులే విమర్శిస్తున్నారు. ఇప్పుడు అధికారంలో రాగానే 1,00,000 మంది సపోర్ట్ చేసేది సార్. ఎగ్జాంపుల్ సార్ అనుకుందాం, 1,00,000 మందికి ఎట్ ఏ టైం ఒకటే సంవత్సరం సనాతన ధర్మం అనే జెండా పట్టుకుని వస్తే బీజేపీని ఎలా అయితే మతతత్వ పార్టీ అంటున్నారు, జనసేన మీద అలాంటి ముద్ర పడదా? మనం గౌరవించుకుంటూ పక్క మతాన్ని కూడా గౌరవించడమే సనాతన ధర్మం సార్. ఎందుకంటే ఇప్పుడు మన హిందువుల్ని పొగడము, హిందువుల్ని మనం తీసుకెళ్తూ ముస్లింలని, క్రిస్టియన్స్ ని, బౌద్ధిన్స్ ని మనం తిట్టడము ఇది చేయట్లేదు. ఈసారి కూడా చీరలు పంపిణీ 10-15 వేల మందికి పంపిస్తున్నారు. కానీ పిఠాపురం ప్రజల్ని ఒక అక్క అన్నదమ్ములు, అక్క చెల్లిలాగా చూస్తున్నారు కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా శ్రావణ మాసంలో అందరికీ కూడా పట్టు చీరలు పెట్టడం జరిగింది. అమరావతి ఫెయిల్యూర్, పోలవరం ఫెయిల్యూర్, పిఠాపురం నియోజకవర్గంలో కూడా చాలా వ్యతిరేకత వచ్చేసింది. పచ్చ కామీరులో ఉన్నోనికి అన్ని పచ్చనే కనపడతాయి. కక్షపూరితంగా పవన్ కళ్యాణ్ గారి పైన ఇండస్ట్రీలో వ్యవహరించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? కొంతమంది వాళ్ళ ప్రకాష్ రాజ్ గారి ట్వీట్ ఎలా ఉందంటే దేశం అంతా ఒకవైపు ఆయన ఇంకో వైపుకి వస్తున్నట్టుగా ఉంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఏమన్నా ఇలాంటి అడుగులు ఏమైనా పడుతున్నాయా? మెదడు